నమస్తే బ్రదర్, ఎలా ఉన్నారు? మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన పెద్ద సినిమా జూన్ 4న చాలా గ్రాండ్గా రిలీజ్ కాబోతుంది. అయితే సినిమా పైన ఏం చేసినా కూడా హైప్ అయితే రావట్లేదు. బుకింగ్స్ అయితే ఎప్పుడో ఓపెన్ చేశారు ఓవర్సీస్లో. తర్వాత రీసెంట్గా నార్త్లో కూడా బుకింగ్స్ అనేవి ఓపెన్ అయ్యాయి. ఓవర్సీస్లో చూసుకుంటే సినిమా టికెట్ ప్రైస్ ఎక్కువ ఉండడం, అలాగే ఈ సినిమాకి పెద్దగా హైప్ లేకపోవడంతో టికెట్స్ అనేవి ఎక్కువగా అమ్ముడుపోవట్లేదు. ఆ బుకింగ్స్ కూడా చాలా స్లోగా జరుగుతుండేవి. ట్రైలర్ వచ్చిన తర్వాత ఏదైనా మ్యాజిక్ జరుగుతుంది, ట్రైలర్లో ఉన్న కంటెంట్ చూసి ఆడియన్స్ ఎగబడతారనుకుంటే ట్రైలర్ వచ్చిన తర్వాత జరిగే అరాకొర బుకింగ్స్ కూడా జరగకుండా పోయాయి. అయితే రీసెంట్గా చూసుకుంటే కాస్త గ్రోత్ అయితే కనిపించింది. మామూలుగా ట్రైలర్ రిలీజ్ కాకముందు 10K 20K అలా డాలర్స్ అయితే కలెక్ట్ చేస్తూ ఉండేది. ట్రైలర్ వచ్చిన తర్వాత పూర్తిగా షట్ డౌన్ అయిపోయింది. కానీ రీసెంట్గా సినిమా రిలీజ్ టైం దగ్గర పడుతుండడంతో కాస్త అయితే గ్రోత్ చూపెట్టింది. నిన్న మొన్న చూసుకుంటే పర్ డే 20K డాలర్స్ అయితే కలెక్ట్ చేస్తూ వస్తుంది. అయితే ఇప్పటికి కూడా హాఫ్ మిలియన్ మార్క్ను అయితే ఇంకా అందుకోలేదు. హాఫ్ మిలియన్ మార్క్ అందుకోవడానికి కూడా ఇంకా 50K డాలర్స్ అయితే కావాలి. మరి నిన్న ఈరోజు జరిగిన బుకింగ్స్తో హాఫ్ మిలియన్ కంప్లీట్ చేసుకుంటుందేమో చూడాలి. సో ఒక స్టార్ హీరో సినిమా రిలీజ్ అవుతుందన్న సందడి కానీ, ఒక స్టార్ హీరో సినిమా రిలీజ్ అవుతుందన్న ఆ సోషల్ మీడియాలో మేనియా కానీ ఎక్కడ కనిపించట్లేదు. అసలు రామ్ చరణ్ సినిమా వస్తుందంటే అసలు ఒక RRR లాంటి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ చేసిన సినిమానేనా ఇది అన్న డౌట్ అయితే చాలామందికి వస్తుంది. మరి ఏం చేసినా సినిమా పైన హైప్ అయితే రావట్లేదు. అటు చూసుకుంటే భోపాల్లో ఒక ఈవెంట్ పెట్టారు, తర్వాత నార్త్లో ఒక ఈవెంట్ పెట్టారు, అటు చూసుకుంటే కర్ణాటకలో ఒక ఈవెంట్ పెట్టారు. అయినా సరే సినిమా పైన హైప్ అయితే రావట్లేదు. ఏం చేసినా కూడా హైప్ రావట్లేదు. దానికి తోడు వాళ్ళు ఏం చేసినా కూడా అది మరింత ట్రోల్ అయిపోతుందే కానీ సినిమా పైన హైప్ మాత్రం రావట్లేదు. ఈ ట్రోలింగ్ వల్లన్నా సినిమా వస్తుందన్న విషయం కొద్దిమందికి తెలుస్తుంది. ట్రోలర్స్కి మాత్రం మూవీ టీం అయితే ఖచ్చితంగా రుణపడి ఉండాలి. ఖచ్చితంగా వాళ్ళకి ఏదో ఒక గిఫ్ట్ అయితే ఇవ్వాల్సిందే ఖచ్చితంగా. సో వాళ్ళ వల్లనే సినిమా రిలీజ్ అవుతుంది జూన్ 4న అన్న సంగతన్న తెలుస్తుంది. సినిమాను వాయిదాల మీద వాయిదాలు వేసుకుంటూ వెళ్ళడంతో సినిమా పైన ఉన్న హైప్ అనేది తగ్గుతూ వచ్చింది. సో గతంలో ఇలాగే చాలా సినిమాలకు జరిగింది. సినిమాలని వాయిదాల మీద వాయిదాలు వేసుకుంటూ వెళ్ళడంతో సినిమాల పైన ఉన్న హైప్ అయితే తగ్గుతూ వచ్చింది. చాలా కొద్ది సినిమాలు మాత్రమే హిట్ అయ్యాయి. వాటిల్లో ఒకటి దేవరా, తర్వాత పుష్ప 2, ఆ తర్వాత సలార్, ఇలా కొన్ని సినిమాలు మాత్రమే ఉన్నాయి. వాయిదాల మీద వాయిదాలు పడినా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర కమర్షియల్గా హిట్ అయిన సినిమాలు చాలా అంటే చాలా తక్కువ. మరి పెద్ద సినిమా ఏమవుతుందో చూడాలి. సినిమాలో నిజంగా వాళ్ళు చెప్పినట్టుగా కంటెంట్ అనేది ఉంటే మాత్రం సినిమా సక్సెస్ని మాత్రం ఎవ్వడూ ఆపలేదు. ఏ ట్రోలింగ్ ఆపలేడు, లేదంటే ఇంకా ఏది కూడా సినిమా సక్సెస్ని మాత్రం ఆపలేదు. మరి చూడాలి. ట్రైలర్లో చూస్తుంటే మాత్రం ఆల్రెడీ ముందే గెస్ చేసిన, అంటే సోషల్ మీడియాలో లీక్ అయిన స్టోరీ లాగే కనిపిస్తుంది. అది బాగా స్ప్రెడ్ అయింది. తర్వాత ట్రైలర్ చూస్తే సేమ్ అలాగే ఉంది. వీళ్ళు మాత్రం జస్ట్ ఒక ఎమోషనల్ ఉంది, మంచి క్లైమాక్స్ ఉంది అని చెప్పుకుంటూ వస్తున్నారు. దానికి తగ్గట్టుగా సినిమా రన్ టైం కూడా 3 గంటల 10 నిమిషాలు ఉందంట. మరి 3 గంటల 10 నిమిషాలు ఒక స్పోర్ట్స్ డ్రామాని ఆడియన్స్ని ఎలా ఎంగేజ్ చేస్తారో మరి వాళ్ళకే తెలియాలి. మరి అంతలా సినిమాలో ఏముందో మనకైతే తెలీదు. సినిమా రిలీజ్ అయితేనే తెలుస్తుంది. సో నిజంగా సినిమా రిలీజ్ అయిన తర్వాత నిజంగా ఎమోషనల్గా కనెక్ట్ అయితే మాత్రం పెద్ది ఒక యునానిమస్ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యే అవకాశం కూడా ఉంది. సో ఇప్పుడు బుకింగ్స్ విషయానికి వస్తే కాస్త గ్రోత్ అయితే చూపించింది. మరీ అనుకున్న రేంజ్లో అయితే గ్రోత్ రాలేదు. 1 మిలియన్ మార్క్ అందుకోవడానికి ప్రీమియర్స్కే 1 మిలియన్ మార్క్ అందుకుంటుందా అన్న డౌట్ కూడా ఉంది. సినిమా కంటెంట్ కొంచెం అటు ఇటు తేడా అయితే లాంగ్ రన్లో కూడా 1 మిలియన్ మార్క్ని అయితే అందుకోలేదు. ఇక నార్త్లో అయితే బుకింగ్స్ అనేవి కూడా జస్ట్ ఊరికి ఎలా ఉన్నాయి. రామ్ చరణ్ క్రేజ్కి తగ్గట్టుగానే బుకింగ్స్ అయితే జరుగుతున్నాయి. రామ్ చరణ్కి నార్త్లో పెద్దగా క్రేజ్ లేదు. ఏదో RRR సినిమా హిట్ అయిందని చెప్పేసి రామ్ చరణ్కి రాత్రి ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు, ఆయనకి క్రేజ్ అమాంతం పెరిగిపోయిందని చెప్తుంటారు. కానీ నిజానికి ఆయనకి ఒక అంత క్రేజ్ అయితే లేదు అక్కడ. సో ఆయన రేంజ్కి తగ్గట్టుగానే, ఆయన క్రేజ్కి తగ్గట్టుగానే బుకింగ్స్ అయితే జరుగుతున్నాయి. ఇక ఈ సినిమా రన్ టైం వచ్చేసి 3 గంటల 10 నిమిషాలు ఉందంట. ఒక స్పోర్ట్స్ డ్రామాని మరి అంత టైం ఎందుకు చేశారో తెలీదు. అయితే మన సెన్సార్ వాళ్ళు మాత్రం బూతులు ఎక్కువ ఉండడంతో చాలా కట్స్ అయితే చెప్పారంట. ఆ కట్స్ అన్ని పోంగా ఈ సినిమానైతే 3 గంటలకైతే కుదించాలని చూస్తున్నారు. మరి ఆ రన్ టైంలో అంటే 10 నిమిషాలు రన్ టైం తగ్గించి 3 గంటల రన్ టైంతో సినిమాని రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. మరి ఏమవుతుందో చూడాలి. అయితే ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ టైం ఇంకా దగ్గర పడింది. కేవలం ఒక 3-4 డేస్ మాత్రమే ఉంది కాబట్టి, ఒక 5 to 6 డేస్ మాత్రమే ఉంది కాబట్టి మరి ఈ సినిమాకి బుకింగ్స్ ఎప్పుడు జరుగుతాయి, ప్రీమియర్ టికెట్ రేట్ ఎంత, మరి మనకి ప్రీమియర్స్ ఉన్నాయా లేదా, ప్రీమియర్స్ ఎప్పుడు వేస్తున్నారు అన్నది ఇప్పుడు మాట్లాడుకుందాం. ఈ సినిమాకైతే తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రాకి అయితే పర్మిషన్ ఫుల్ క్లారిటీ వచ్చేసింది. అటు తెలంగాణలో చూసుకుంటే ఎగ్జిబిటర్స్ యొక్క సమస్య కూడా దాదాపుగా పరిష్కారం అయినట్టుగానే కనబడుతుంది. అక్కడ కూడా ప్రీమియర్స్ ఉండేలా ఉన్నాయి. ఇక్కడ ఆంధ్ర విషయానికి వస్తే మాత్రం ఒక్కొక్క టికెట్ వచ్చేసి ప్రీమియర్స్కి 600 రూపాయలు. బుకింగ్స్ వచ్చేసి జూన్ 1 నుంచి అయితే స్టార్ట్ అవుతాయి.
ఇక ఈ సినిమాని ప్రీమియర్స్కి అంటే రాత్రి 8 గంటలకే షో వేసే ప్లాన్ అయితే చేస్తున్నారు. బేసిక్గా ప్రీమియర్స్ అంటే 9, 10, 11 ఆ టైంలో వేసేవాళ్ళు. అలా కాకుండా 8కే వేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇంకా ఒకటి ఏంటంటే దురంధర్ సినిమా లాగా సాయంకాలం 5 గంటలు 6 గంటల నుంచే షో వేయాలని అనుకున్నారు, కానీ మరి ఎందుకు అది వర్కౌట్ కాలేదేమో. మామూలుగా అయితే వీళ్ళైతే పర్మిషన్ ఇచ్చేశారు, జియో ఇచ్చేశారు. రాత్రి 8 గంటల నుంచి ప్రీమియర్ షో అయితే వేసుకోవచ్చు. బుకింగ్స్ మాత్రం జూన్ 1 నుంచి జరుగుతాయి. ప్రీమియర్ టికెట్ వచ్చేసి 600 రూపాయలు. సో తెలుగు రాష్ట్రాల్లో అయితే ఏపీలో మాత్రం ఫుల్ పర్మిషన్స్ వచ్చేసాయి. అదిగాక సింగిల్ స్క్రీన్స్లో నార్మల్ టికెట్ రేట్స్ పైన ప్రీమియర్స్ కాకుండా డే 1 నుంచి నార్మల్ టికెట్ ప్రైజెస్ పైన డే 1 ఒక్కో టికెట్ పైన 100 రూపాయల వరకు పెంచుకునే అవకాశం, అది కూడా 4 నుంచి 10 రోజుల వరకు 4 రోజుల నుంచి 10 రోజుల వరకు ఒక్కో టికెట్ పైన 100 రూపాయలు సింగిల్ స్క్రీన్స్లో. ఇక మల్టీప్లెక్స్లో మాత్రం 125 రూపాయలు పెంచుకునే అవకాశం అయితే కల్పించారు. సో మొత్తానికైతే 2 తెలుగు రాష్ట్రాల్లో ఏపీ వరకు అయితే ఫుల్ పర్మిషన్స్ వచ్చేసాయి. ప్రీమియర్స్కి, అలాగే టికెట్ హైక్స్కి, తర్వాత షోస్కి, బెనిఫిట్ షోస్కి అన్నింటికి మొత్తానికి పర్మిషన్స్ వచ్చేసాయి. ఇక ఎటొచ్చి తెలంగాణలోనే ఇంకా పెండింగ్లో ఉంది. మొత్తానికి అక్కడ ఎగ్జిబిటర్స్ యొక్క పర్సంటేజ్ సిస్టమ్ సమస్య కూడా ఒక కొలిక్కి వచ్చింది. వాళ్ళు సర్దుకున్నారు. మొత్తానికి అయితే ప్రీమియర్స్ అయితే ఉండబోతున్నాయి, కానీ టికెట్ హైక్స్ ఉంటాయా ఉండవా అన్నది మాత్రం తెలియాలి. సో జియో అయితే ఇంకా రాలేదు అక్కడ, కానీ ప్రీమియర్స్ మాత్రం ఉండబోతున్నాయి. మరి ఆంధ్రాలో మీది ఏ ఏరియా కింద కామెంట్ చేయండి. జూన్ 1 అయితే బుకింగ్ స్టార్ట్ కాబోతున్నాయి. మరి మీరు టికెట్ బుక్ చేస్తున్నారా లేదా కింద కామెంట్ చేయండి.